మము వీడిపోయిన అంగేరి మునెమ్మ జోహార్లమ్మ నీకు జోహారులే తల్లి జోహార్లమ్మ అంగేరి మునెమ్మ. నీ జత ఉండి సేవలు చేసిన పుల్లయ్యను కుటుంబాన్ని విడిచి సుదూర తీరాలకు వెళ్ళినావా? నీవు లేక ఎలా ఉండాలమ్మ మా పుల్లయ్య, ఎలా ఉండాలమ్మా మా అంగేరి పుల్లయ్య. అందుకోసము వాళ్ళ కుటుంబం నుంచి పసుపు కుంకుమ అనేది ఇవ్వడం జరిగింది. మామూలుగా డ్యూటీలు పెట్టుకుని తిరిగేది నీళ్ళు పోసుకుని జరుగుతుంది కదా, కాబట్టి ఆ విధంగా జరగలేదు కదా. ఏంటి దానికి మీకు డౌట్ ఉండొచ్చు. సిపిఎం మెంబరు రేపు గవర్నమెంట్ చేస్తున్నాము, అందులో అప్లై చేసుకోవాలి. ముద్దుబిడ్డ మునమ్మ గారికి, ముద్దుబిడ్డ మునమ్మ గారికి, జోహార్ కామ్రేడ్ మునమ్మ గారికి, జోహార్ కామ్రేడ్ మునమ్మ గారికి, జోహార్ కామ్రేడ్ మునమ్మ గారికి. తెలుగురాజు ఒక సైడ్ పడి అందరూ జోహార్ కామ్రేడ్ మునమ్మ గారికి, కామ్రేడ్ మునమ్మ గారికి, మునమ్మ గారి ఆశయాలను ముద్దుబిడ్డ కామ్రేడ్ మునమ్మ గారికి. పైన
కామ్రేడ్ మునియమ్మ గారికి జోహార్ జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారికి జోహార్ జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారికి జోహార్ జోహార్ ఎర్ర జెండా వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి ఎర్ర జెండా జోహార్ సాధిస్తాం 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 కాలు కూర్చోండి కాలుకి తమ్ములు తీయండి జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారికి జోహార్ జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారికి జోహార్ జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారికి జోహార్ జోహార్ సాధిస్తాం మునియమ్మ గారి ఆశయాలను సాధిస్తాం మునియమ్మ గారి ఆశయాలను సాధిస్తాం జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారికి జోహార్ జోహార్ కమ్మలు గొలుసులు మెట్లు అన్నీ తీసేయండి. సరే సార్ సార్ అది చేస్తారు చేయండి. చిన్న పట్టు తిరిగి పనిచేయదు గౌరవం అవుతుంది మీరు పెట్టండి ఇదే తొందర బాగా దగ్గర పెట్టండి పండుగ అది పట్టుకోవచ్చు ఓకే ఓకే
జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారు, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారు, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారు. జోహార్ జోహార్. సాధిస్తాం మునియమ్మ గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం మునియమ్మ గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం మునియమ్మ గారి ఆశయాలను. సాధిస్తాం సాధిస్తాం. జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారు, జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారు, జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారు. జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారు, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారు, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారు. జోహార్ జోహార్. బ్రదర్ అందరూ కాళ్ళు చేతులు కడుక్కునే ట్యాప్స్ ఉన్నాయి. వాష్రూమ్కి వెళ్ళాలన్నా వెళ్ళాలి సార్. ఇక్కడ వస్తాం. అందరూ కూర్చోండి. మోటార్ వేస్తారు కలిపి. స్నానం చేశాను. మా కుటుంబ గారు ఈరోజు మన మధ్య ఉన్నటువంటి మునమ్మ గారు ఇన్ని సంవత్సరాలుగా మన ఉద్యమానికి చేదోడు మోదోడుగా అదేవిధంగా పుల్లయ్య గారి సహచరిగా ఉంటూ ఉద్యమానికి సహకరించి ఇటువంటి మన మునమ్మ గారి ఈరోజు మన వచ్చిన వేదంతా రావడం చాలా విచారకరము. వారికి మనం నివాళులు ఇస్తున్నాము. అంతా సభకు సంబంధించి మన 2 నిమిషాలు మౌనం. ముందుగా మునమ్మ ముట్టికి సంతాపంగా 1 నిమిషం పాటు అందరం వేసి మనం కలుగుతుందిగా బాబు అందరూ రండి రాజా. జోహార్ కామ్రేడ్ మునమ్మ గారు, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ మునమ్మ గారు, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ మునమ్మ గారు, జోహార్ జోహార్. సాధిస్తాం మునమ్మ గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం మునమ్మ గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం మునమ్మ గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. సరే కామ్రేడ్స్ కూర్చో మునియమ్మ గారు
మన రేణుగుంటలో నేను ఉన్నప్పటి నుంచి పరిచయము. పుల్లయ్య గారు అక్కడ టిన్ని ఫామ్లో పనిచేస్తున్న సందర్భంగా అక్కడ అంతకుముందు డిటర్జెంట్ ఫ్యాక్టరీలో ఉద్యమం జరిగిన సందర్భంగా అప్పటి నుంచి కూడా ఆమె మాకు పరిచయిస్తున్నారు. ఆ తర్వాత అనేక ఆటుపోట్లు ఎర్రమరెడ్డిపాలెంలో ఎదుర్కొన్న సందర్భంగా ఆమె పార్టీకి అండగా నిలబడ్డారు. మీకు అందరికీ ఎందుకంటే చాలామందికి ఆ వివరాలు తెలియదనే ఉద్దేశంతో కొంచెం బ్రీఫ్గా నేను తెలియజేస్తున్నాను. తర్వాత పుల్లయ్య గారు పార్టీకి పూర్తికాలం ఆ టిన్ని ఫామ్లో రిజైన్ చేసి రావాలనే సందర్భంగా ఇంట్లో సహజంగా జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి ఎప్పుడు అలవెన్స్ వస్తుందో తెలియని ఉద్యోగానికి పోతున్నారని చెప్పేసి ఇంట్లో జనరల్గా అంగీకరించిన పరిస్థితి. వారి 3 ఆడపిల్లలు వారందరూ యొక్క పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పార్టీ ప్రయోజనాలు నిన్నగా భావించి ఆమె సహకరించిన ఇదనేది చాలా గొప్పగా ఉంది. మన పార్టీ ఈరోజు ఎక్కడికైనా పొమ్మంటే చాలా అష్టకష్టాలు చెప్తున్నాం మనం. కానీ పుల్లయ్య గారు రేణుగుంట నుంచి జిల్లా కేంద్రంలోకి వచ్చి రైతు సంఘం నాయకత్వం వహించిన సందర్భంగా కానీ అక్కడి నుంచి మళ్ళా పుత్తూరుకి వెళ్ళి పుత్తూరు ఏరియాలో పార్టీని నిర్మిస్తున్న సందర్భంగా కానీ ఆ తర్వాత కాళహస్తికి పొమ్మని చెప్పి పార్టీ కోరితే కాళహస్తికి వచ్చిన సందర్భంగా కానీ ఆమె ఎప్పుడు కూడా అడ్డు చెప్పి ఇది పద్ధతి కాదు, ఆడబట్టలు పెట్టుకొని ఈ ప్రాంతాల్లో తిరగడం సరైన పద్ధతి కాదని చెప్పి ఏ రోజు అడ్డు చెప్పిన పరిస్థితి కాదు. ఎందుకనంటే ఎక్కడ మన పార్టీ ప్రయోజనమో అక్కడ చేయమని చెప్పేసి ప్రోత్సహించిన సందర్భాలు అనేక సందర్భాలు మేము మాట్లాడుతున్నాం. ఆమె పార్టీ సభ్యత్వం కూడా తీసుకుని పార్టీ శాఖలకి మహిళా సంఘంలో చురుగ్గా పనిచేస్తూ ఉన్నది. అంతకన్నా మించి ఇంటికి ఎప్పుడు పోయినా ఒక తల్లిలాగా అందరినీ ఆదరిస్తూ మనోళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ఎంతో రుచికరంగా మాకు అన్నం పెట్టింది, ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది గుర్తు చేసుకున్న పరిస్థితి. ఆ రకంగా వాళ్ళ ఇల్లు కార్యకర్తలకి ఒక కేంద్రంగా అందరికీ కూడా అక్కడ ఒక ఇదిగా అయిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మధ్యలో ఆ కామ్రేడు ఈ ఒత్తిడికి చాలా ఇబ్బందులు పడి ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్ రావడము, ఆ పెరాలసిస్ సందర్భంగా ఆమె దాన్ని కూడా జయించి చాలా అనంత కాలంలోనే పుల్లయ్య గారు తీసుకున్న శ్రద్ధ కారణంగా ఆమె నార్మల్గా అయిపోయిన పరిస్థితి. అనేక సందర్భాల్లో మన సమావేశాలకు కూడా వచ్చారు, మన సభలకు కూడా నేను పోతాను తిరగాలి అని చెప్పేసి పుల్లయ్య గారు అని చెప్పి ఆమె పోయిన పరిస్థితి, మన మహాసభలోకి కూడా వచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అక్కడ సాఫీగా జరుగుతూ ఉంది. మనం ఊహించలేని పరిణామం ఆ ఉన్నట్టుండి నిన్న కూడా కూర్చొని ఇద్దరు భోజనం చేశారు. ఆమె ఆ రూపంలో ఉదయాన్నే 5 గంటలకి బాగా అస్వస్థకు గురి కావడం, వెంటనే హాస్పిటల్కి తరలించే సందర్భంగా అప్పటికే ఆమె గుండెపోటుతో మరణించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం, చాలా విచారకరమైన విషయం. మన పార్టీ ఒక కార్యకర్త 56 ఏళ్ళు ఆమెకి 3 కుమార్తెలు, వాళ్ళ పెద్ద కుమార్తె భర్త, ఆ పెద్ద కుమార్తె ప్రజాశక్తిలో సభ్యుడిగా పనిచేస్తూ ఉంది. అల్లుడు అక్కడ చిత్తూరు జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. అదే రకంగా 2వ కుమార్తె కూడా ఇక్కడ మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీకి ఆమె 10 టీవీలో పనిచేసింది ఏమా. ఆ తర్వాత 3వ కుమార్తె ఇక్కడే ఉండి వాళ్ళ ఇది చూస్తూ ఉంది. ఆమె కూడా ఉన్నత చదువుకునింది. ఈ మొత్తం కుటుంబాన్ని అంతా కూడా పార్టీ వైపు తీసుకురావడంలో ఆమె కృషి చాలా గొప్ప విషయం. ఈ పరిస్థితుల్లో ఆమె మరణం అనేది మన పార్టీకి తీవ్రమైన నష్టము, మన లోటు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జనరల్గా ఇంత కమిట్మెంట్గా ఉన్న కార్యకర్త మనకు దూరం కావడం ప్రతి ఒక్కరికి విచారకరంగా ఉంటుంది. ఈ సందర్భంగా మీరు అందరం కూడా ఇదే దృష్టిలో పెట్టుకోండి. మీరందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. మన చిన్న సందర్భంగా ఇప్పుడు పార్టీ పద్ధతుల్లో ఈరోజు మనం ఆమె దాన సంస్కారాలు నిర్వహించాం. ఈ పాపాలు లేకపోతే స్వర్గాలు నరకాలు అవన్నీ పక్కన పెట్టి పార్టీ పద్ధతిలో నివాళులు అర్పిస్తూ ఆమె యొక్క మృతికి మనం నివాళులు అర్పించడం, జోహార్లు అర్పించడం, ఎర్ర జెండాలతో నివాళులు అర్పించడం గొప్పగా ఉంది. ఆ కుటుంబం అంతా కూడా నిర్ణయించుకొని చివరికి వాళ్ళ తమ్ముడు కూడా మామూలు పద్ధతి అయినా కానీ ఈరోజు సహకరించి ఆ యొక్క దానక్రియలు చేశారంటే ఆ కృషి మనం అభినందించాలి. మనందరం కూడా అటువంటి బాటలో నడవడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఒక మూఢనమ్మకాలు లేకపోతే మూఢ పద్ధతులు వ్యాపిస్తున్న ఈ పరిస్థితుల్లో ఇటువంటి అభ్యుదయకరంగా మనం చేయడం అనేది ఏమీ
చిన్న విషయం కాదు. దానికి వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వాళ్ళ తమ్ముడు కానీ లేకపోతే వాళ్ళ బామార్దులు పుల్లయ్య గారు, మన మునిమ్మ గారి వాళ్ళ అన్నదమ్ముళ్ళు కూడా వాళ్ళు కూడా ఏమాత్రం మనకి అడ్డు చెప్పకుండా సహకరించారు. వారందరికీ మన జిల్లా పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఈ సందర్భంగా మనం ఒకటే, ఆమె ఏదైతే ఆశించిందో సోషలిస్టు నవ సమాజ నిర్మాణం కోసం మనం పట్టుబడడం తప్ప ఆమెకి ఇచ్చేని వాళ్ళు ఇంకొకటే లేదు. అది మనందరం కూడా పాటించాలి. ఏమైనా ఒకటి, ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త ప్రతి ఒక్కరూ. ఎందుకంటే ఆమెకి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత బాగానే ఉన్నామని అనుకున్నప్పటికీ కొంచెం మనం టెస్టులు రెగ్యులర్గా అవి నిర్వహించడం ఇట్లాంటి కూడా చేయకుండా పోతే మనకి ఎప్పుడు ఏ విపత్తు వస్తుందో మనం చెప్పలేము. ఇది కూడా ఈరోజు అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉంది. మన కార్యకర్తలందరూ కూడా ఆమె నివాళులు అర్పించడానికి అన్ని ప్రాంతాల నుంచి ఇచ్చేశారు. ఇది వాళ్ళందరూ కూడా జిల్లా పార్టీ తరఫున మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మునియమ్మ గారు మృతికి జిల్లా పార్టీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా మన పుల్లయ్య గారు, ఎందుకంటే ఇప్పుడు దాకా పార్టీ ఏ విధంగా ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఏ రకంగా మన పార్టీ అండగా ఉండి కృషి చేసిందో అదే పరిస్థితిలో ఇప్పుడు ఈరోజు పుల్లయ్య గారు కూడా మనం సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఏ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే దాన్ని పూడ్చలేని లోటు అది. ఒక సహా ధర్మచారిని లేకపోతే ఆయనకి అండగా ఉన్న ఒక వ్యక్తి లేకపోవడం దాన్ని మనం పూడ్చే ఇది కాదు. ఏమైనా మన పార్టీ మన కుటుంబానికి ఆయనకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మీకు అందరూ కూడా నేను పార్టీ తరఫున తెలియజేస్తూ మరోసారి మునియమ్మ గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారికి. జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ మునియమ్మ గారికి. జోహార్ జోహార్. అన్ని విధాల నాకు అండగా నిలబడుతూ సహాయం చేస్తున్నటువంటి మునియమ్మ చనిపోయింది. ఏదైనా కానీ 40 ఏళ్ళు పూర్తయింది మేము కలుసుకో. 85లో పెళ్ళయింది. 2020 40 ఏళ్ళు. అది 40 ఏళ్ళ కాలంలో అదే ఒక 3-4 విషయాలు మన కార్యకర్తలందరూ కూడా మా యొక్క పార్టీలో వచ్చినటువంటి మా ప్రయాణంలో వచ్చినటువంటి ప్రధానమైనటివి సందర్భంగా చెప్పుకోవాలి. మనం చెప్పుకోలేము. అది ఒకటి, 9,000 జీతం వస్తున్నా కానీ 1,650 రూపాయలకే హోల్ టైమర్గా చేయాలి అనే ప్రతిపాదన పెట్టినప్పుడు 80లో చేరి 96 దాకా జాబ్ చేస్తున్నప్పుడు 3 ఆడపిల్లలు ఉన్న రాఘవల్ గారు, కోటా సత్యనారాయణ గారు వద్దన్నప్పటికీ ముందేమో జాబ్ రిజైన్ చేసి మనం పార్టీలో ఫుల్ టైం పనిచేద్దామని సపోర్ట్ ఇచ్చింది. దానివల్ల 5 సంవత్సరాలు అలవెన్స్ కూడా లేదు. 1,650 రూపాయలు అలవెన్స్, 25,000 బకాయి. అయినా కానీ 36 లక్షల రూపాయలు ఆస్తి అమ్మినాం మేము పార్టీలు చేరినాక. మా సొంత ప్రాపర్టీ, పిల్లల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం. ఎక్కడా కానీ దాన్ని వెనక్కిలాగే ప్రయత్నం చేయలే, ముందు పోయడం తప్ప. ఇది ఒకటి. రెండోది, మూఢ విశ్వాసాలకు అతీతంగా ఊర్లో మా ఎర్రరెడ్డిపాలెంలో శాఖ సభ్యులుగా ఆమె 85లో చేరింది. అక్కడ మా శాఖ సభ్యులందరినీ కూడా చైతన్యపరచాలి అనే ఉద్దేశంతో మూఢ విశ్వాసాలకు దూరంగా మనం పార్టీ ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ముందు మన ఇంట్లో ఉండే దేవుడి పటాలను తీసుకుని గుళ్ళో పెట్టాలి అని ప్రతిపాదన చేసినప్పుడు మా ఇంట్లో చాలా పటాలు ఉండేటివి. ప్రతి శుక్రవారము అవి ఇద్దరం పూజ చేసేవాళ్ళం. కానీ ఆ ముక్కుల తర్వాత మా దివ్య, హేమ ముగ్గురం కూడా, అందరం కూడా 5 మంది ఎత్తుకుపోయి గుళ్ళో పెట్టేసి దాన్ని సహకరించేది. మూడోది, కులాంతర వివాహాలు. ఆఫీసులో పెళ్ళి చేయాలంటే వాళ్ళ అన్నదమ్ముళ్ళు, వాళ్ళ బంధువులంతా ఒప్పుకోకపోయినా పార్టీ నిర్ణయం ప్రకారం మన ఆఫీస్ కూడా పెళ్లి చేసి 3కి 3 కులాల వాళ్ళతో పెళ్లి చేసేది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎక్కడ అవసరమైనా సరే ఆమె నన్ను పంపించేది తప్ప నా చుట్టూ ఉండేది పరిస్థితి లేదు. నాకే ఇబ్బంది వాళ్ళు తెచ్చుకోవడానికి. ఆ విధంగా ఇప్పుడు దాకా చేసింది. ఇంకా చాలా ఆశయం ఏంటంటే ఇంకా వేరే ఆలోచనలు ఏమీ లేవు. సంపాదనలాగా ఆలోచనలు కానీ వేరే పార్టీ చచ్చేదాకా ఈ పార్టీలో ఉండాలి, ఎర్రజెండా కట్టుకోవాలి. లాస్ట్ విషయం ఏంటంటే నేను చచ్చిపోయినాక ఎర్రజెండా కట్టి పార్టీ పద్ధతులను చేయాలి అనేసి
అదేవిధంగా ఇంకా చాలా విషయాలు చెప్పింది. సరే ఏమైనా కానీ ప్రధానంగా ఈరోజు మీరందరూ కూడా ఈ యొక్క అంత్యక్రియల కార్యక్రమానికి హాజరు కావడం చాలామంది మా వైజాగ్ లాస్ట్ 2014లో వైజాగ్లో ఆల్ ఇండియా మహాసభ జరిపితే మా చిన్న పాప మా భార్య నేను అందరం కూడా 10 రోజులు ఆడ ఉన్నాం. ఆ విధంగా ఈసారి పాలన పరిస్థితి వచ్చింది. ఏమైనా కానీ కంప్లీట్స్ మనము మా పార్టీ యొక్క ఆశయాల ముందు తీసుకుపోవడానికి మా కుటుంబం ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆ ఆశయం కూడా నెరవేర్చడానికి మేము కూడా పనిచేస్తామని. జోహార్ కామ్రేడ్ మునమ్మ. జోహార్ జోహార్.